నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఆ ఈరోజు మనం చర్చించబోయే అంశంపైకి చూస్తే కేవలం కొన్ని భవనాలకు, అలాగే స్థలాలకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అవును. కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇది సమాజంలో ఒక వర్గం అస్తిత్వం, ఆ వారి ఆత్మగౌరవం మరియు భవిష్యత్ తరాల విద్యావకాశాలకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్న అని మనకర్థమవుతుంది. ఖచ్చితంగా. ఒక సామాజిక వర్గ విద్యాభివృద్ధికి ఈ కమ్యూనిటీ భవనాలు ఎంత అవసరం అనేదే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. అవును. ఈనాటి మన చర్చకు రెండు ప్రధాన ఆధారాలున్నాయి. మొదటిది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు చేసిన ఒక ఉద్వేగభరితమైన ప్రసంగం. ఇదొక మాదిగ ఉద్యోగుల సమావేశంలో జరిగిన ప్రసంగం కదా? నిజమే. దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో మనం మొదటి ఆధారం. ఇక రెండో ఆధారమేంటంటే, ఆ ఇదే వీడియోను పంచుకుంటూ ఈ విజయ్ కుమార్ కుర్మా అనే ఒక ఉపాధ్యాయుడు రాసిన అత్యంత ఆవేదనతో కూడిన ఒక సందేశం. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ రెండు ఆధారాలను పక్కపక్కన పెట్టి చూస్తే నగరాల్లో అట్టడుగు వర్గాలకుండే కమ్యూనిటీ భవనాలు లేదా హాస్టళ్లు కేవలం ఇటుకలు సిమెంట్ కాలు అని స్పష్టమవుతుంది. అవును. అవి వారి ప్రగతికి ఎలా నిచ్చెనలుగా మారుతాయో ఈ సోర్సెస్ మనకు చాలా క్లియర్గా చెప్తున్నాయి. సరే, దీని కాస్త విడమర్చు చూద్దాం. ముందుగా ప్రొఫెసర్ కాసిం గారి ప్రసంగం గురించి మాట్లాడుకుంటే, ఆయన ముఖ్యమంత్రి గారి ముందు ఒక ఆసక్తికరమైన చారిత్రక వాస్తవాన్ని ప్రస్తావించారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక కమ్యూనిటీ తమ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడానికి ఇలాంటి వేదికలు ఎంత కీలకమో ఆయన మాటల్లో తెలుస్తుంది. అవును. గతంలో వివిధ సామాజిక వర్గాలు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాలు వారికి స్థలాలు కేటాయించాయట. రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, పద్మశాలి కమ్యూనిటీలతో పాటు మాదిగ సామాజిక వర్గానికి కూడా కాచిగూడ ప్రాంతంలో హాస్టల్ నిర్మాణం జరిగిందని ఆయన చెప్పారు. అంటే దశాబ్దాలుగా ఆ భవనాలే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అండగా నిలిచాయి కదా. కరెక్ట్. ఆ కాచిగూడ హాస్టల్ వల్లే ఎంతోమంది చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఆ మాదిగ హాస్టల్ను పునరుద్ధరించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలా బలంగా కోరారు. మనమిక్కడ ఎవరి పక్షం వహించడం లేదు కానీ ఒక సామాజిక మేల్కొలుపు ప్రక్రియగా దీన్ని గమనిస్తే గనక ఒక వర్గానికి నగరంలో సొంత వసతి గృహం ఉండటమనేది వాళ్లకి విద్యా వ్యవస్థలోకి దొరికిన ఎంట్రీ పాస్ లాంటిది. అవును. ఆ హాస్టల్ ఒక రకంగా ఎడ్యుకేషనల్ హబ్లాగా పనిచేసింది. నిజమే. అక్కడ కేవలం అన్నం, ఆశ్రయం మాత్రమే దొరకవు. సీనియర్ విద్యార్థుల మార్గదర్శకత్వం దొరుకుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. అందుకే ఆయన దాన్ని మళ్లీ నిర్మించాలని అంతగా అడిగారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మన రెండవ సోర్స్ అయిన కుర్మా భవనాల అంశానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అవును, ఇదొక ఆసక్తికరమైన కాంట్రాస్ట్. ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ కుర్మగారు ప్రొఫెసర్ కాసిం గారి వీడియోను షేర్ చేస్తూ తన సొంత సామాజిక వర్గమైన కురుమ కమ్యూనిటీలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా కురుమ కమ్యూనిటీ నాయకుడు ఎగ్గి మల్లేశం గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అవును. మన్సూరాబాద్లోని కురుమ కమ్యూనిటీ భూమిని ప్రైవేట్ స్కూళ్లకు ఇచ్చేయడం గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా కోకాపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న దుడ్డి కుమురయ్య ఆత్మగౌరవ భవనాన్ని నారాయణ స్కూల్స్ లాంటి కార్పొరేట్ సంస్థలకు లీజుకివ్వాలని చూస్తుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు తమకున్న పాత హాస్టల్ను బాగుచేయమని ఒక కమ్యూనిటీ అడుగుతుంటే, ఉన్న అద్భుతమైన ఆత్మగౌరవ భవనాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ఇంకో కమ్యూనిటీ నాయకులు చూడటం ఆయనను కలిచివేసింది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడొక బలమైన సామాజిక ఆవేదన కనిపిస్తోంది. ఆయన అడిగిన ఒక సూటి ప్రశ్న నేనిక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన ఏమన్నారంటే, రెడ్డిరావు బ్రాహ్మణ సామాజిక వర్గాల పిల్లల్లాగా కురుమ కమ్యూనిటీ పిల్లలు ఎక్కడ ఉండి చదువుకోవాలి అని అడిగారు. ఇది చాలా లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో ప్రైవేట్ పీజీలలో ఉండి చదువుకోవాలంటే నెలకు కనీసం 6-8 వేల రూపాయలు ఖర్చవుతుంది. అంత భరించడం సామాన్య కుటుంబాలకు కష్టమే కదా. ఖచ్చితంగా కష్టమే. పల్లెల నుంచి పోటీ పరీక్షల కోసం నగరాలకు వచ్చే పేద విద్యార్థులకు సొంత కమ్యూనిటీ హాస్టల్ ఉంటేనే ఆ భరోసా ఉంటుంది. ఆ భరోసా లేకపోతే సగం మంది పిల్లలు నగరాలకు చదువుకోటానికి కూడా రాలేరు. అవును. ఈ ఆత్మగౌరవ భవనాలను హాస్టల్గా మార్చకుండా ఇలా కార్పొరేట్ సంస్థలకు లీజుకిస్తే ఆ పేద విద్యార్థుల పరిస్థితేంటన్నది ఆయన బాధ.
అంతేకాదు, ఇదే సందేశంలో ఆయన కురుమ సామాజిక వర్గానికి చెందిన మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిని, అలాగే ఆ కమ్యూనిటీ ఎమ్మెల్యేలను కూడా సూటిగా నిలదీశారు. నిజమే. హైదరాబాద్లో కుర్మ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కావాలని వీళ్లంతా ఎందుకు డిమాండ్ చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఒక రకంగా ఇది సమాజంలోని మేధావుల, నాయకుల జవాబుదారీతనాన్ని ప్రశ్నించడమే. తమ కమ్యూనిటీ యువతకు విద్యాపరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాయకులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మనం ఏ నాయకుడిని విమర్శించడం లేదు. కేవలం ఆ ఉపాధ్యాయుడు రాసిన సందేశంలో ఉన్న వాదనను మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాం. అవును, ఆ సందేశంలో ఉన్న పాయింట్స్ని మనం అనలైజ్ చేస్తున్నామంతే. ఇక ఈ సోర్స్ ఆధారంగా నాకు డౌట్ వస్తోంది. ఈ భవనాలను ఒకవేళ కార్పొరేట్ స్కూల్స్కు లీజుకు ఇస్తే కురుమల ఆత్మగౌరవ సభలు ఎక్కడ నిర్వహిస్తారు? అసలు ఆ సాంస్కృతిక కార్యక్రమాల పరిస్థితేంటి? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆత్మగౌరవమనే భావన ఈ భవనాలతో ముడిపడి ఉంటుంది. అవును, ఆయన సందేశంలో కూడా ఇదే అడిగారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంటి వారిని ఆహ్వానించి దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు అని. కురుమ మేధావుల సమావేశాలు ఎక్కడ జరుగుతాయన్నది కూడా పెద్ద ప్రశ్నే. దొడ్డిగుమ్మరయ్య లాంటి చారిత్రక వ్యక్తుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి స్వంత వేదికల ఆవశ్యకత చాలా ఉంది. నిజమే. ఒకవేళ ఆ భవనాన్ని కార్పొరేట్ వాళ్లకు లీజుకిస్తే అది వాళ్ల ప్రైవేట్ ప్రాపర్టీలా మారిపోతుంది. ఖచ్చితంగా. అక్కడ వాళ్ల రూల్స్ ఉంటాయి. కమ్యూనిటీ వాళ్లు లోపలికి వెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం తమ చరిత్రను, సాంస్కృతిక కలయికను నిర్వహించుకునే ఒక వేదికను కోల్పోతున్నారన్నమాట. అదే ఆయన ఆవేదనంతా. ఒక ఆత్మగౌరవ భవనం అనేది కేవలం 4 గోడలు కాదు, అది ఒక ఐడెంటిటీ. అవును. ఆ సోర్సులో ఉన్న ఒక బలమైన వాక్యం నన్ను బాగా ఆలోచింపజేసింది. ఏ కులానికి లేని గొప్ప సంస్కృతి కురుమలది. ఈ సంస్కృతితో కురుమలు ఏకం కావాలి, లేకపోతే ఇతర కులాలు మనల్ని ఏకం చెయ్యవు అని రాశారు. ఇదొక సామాజిక సత్యం. ఎవర్ని వారే ఉద్ధరించుకోవాలి తప్ప పక్కవారు వచ్చి బాగు చెయ్యరు అనే క్లారిటీ ఆ మాటల్లో స్పష్టంగా ఉంది. ఆయన ముగింపులో వాడిన ఒక పదమైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇతర కులాలను చూసి నేర్చుకోవాలని కోరుతూ కురుమ పెద్దలకు 10,000 శనార్థులు అని ప్రాధేయపడ్డారు. అవును, 10,000 శనార్థులు అంటే 10,000 నమస్కారాలు అని. కనీసం మిగతా వాళ్లను చూసి అయినా మారండి అని అడగడం వెనుకున్న నిస్సహాయత అది. మిగతా సామాజిక వర్గాలు తమకున్న వనరులతో పిల్లల కోసం హాస్టళ్లు కడుతుంటే తమ నాయకులు భవనాలను లీజుకిస్తున్నారనే బాధ అందులో కనిపిస్తోంది. అట్టడుగు వర్గాలు తమ వనరులను కాపాడుకోవలసిన బాధ్యతను ఈ మొత్తం వ్యవహారం మనకు తెలియచేస్తోంది. ఆ భవనాలను హాస్టల్గా మారిస్తే వచ్చే మానవ వనరుల అభివృద్ధి ముందు లీజ్ ద్వారా వచ్చే డబ్బు చాలా చిన్నది. అంటే దీని అర్థమేమిటి అని మనం ఆలోచిస్తే ఈ 2 సోర్సెసు మనకు ఒకటే విషయం చెప్తున్నాయి. అవును, మాదిగ సమావేశం ద్వారా వచ్చిన ప్రాతినిధ్య స్ఫూర్తిగాని, కురుమ భవనాల ద్వారా వ్యక్తమవుతున్న విద్యా అవసరాలు కాని, ఈ 2 మన సమాజంలో వనరుల పంపిణీకి, అట్టడుగు వర్గాల సాధికారతకు ఎలా అద్దం పడుతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సమాజం ఎటువైపు ప్రయాణిస్తోంది అనేది వాళ్లు తమ ఉమ్మడి వనరులను ఎలా వాడుకుంటున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. విద్యావకాశాలు, వసతి గృహాలు అనేవి కేవలం కొన్ని వర్గాల సమస్య కాదు. అవి ఒక సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించే పునాదులు. సమాజంలో జరుగుతున్న ఈ పరిణామాలను గమనించడం అందుకే ఇంత ముఖ్యం. ఖచ్చితంగా. హైదరాబాద్ లాంటి నగరంలో నిలదొక్కుకోవడమంటే ప్రపంచంతో పోటీపడటం. ఆ పోటీలో వెనుకబడిపోకుండా ఉండాలంటే విద్యాపరమైన మౌలిక సదుపాయాలు ఉండటం అత్యంత ఆవశ్యకం. అవును. సరే, ఈ లోతైన చర్చను ముగించే ముందు మనమందరం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్నని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. దయచేసి చెప్పండి. సామాజిక వర్గాలకు చెందిన ఆస్తులను, ఎంతో శ్రమించి నిర్మించుకున్న భవనాలను ఆర్థిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక లీజులకు ఇవ్వడం సబబా, లేక భవిష్యత్ తరాల విద్యాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి ఉపయోగపడేలా వాటిని జ్ఞాన దేవాలయాలుగా, హాస్టళ్లుగా మలుచుకోవడం సబబా? ఇదొక చాలా లోతైన ప్రశ్న. అస్సలు ఒక సమాజం యొక్క నిజమైన ఆస్తి అనేది వారి ఖాతాలో ఉన్న డబ్బా, లేక చదువుకున్న వారి భవిష్యత్ తరమా? ఈ ప్రశ్నను ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరముంది. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనలతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.